వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకి 30x50 167 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ లొకాలిటీలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, G+1 హౌసెస్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేద్దాం అనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒకసారి లైక్ చేయండి. సో ఈ హౌస్ గురించి చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల రోడ్డు, ఎంఈఎస్ఆర్ కాలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వీడియోలో మేము ఈ హౌస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో హౌస్లో వచ్చేసి ప్రజెంట్ వర్క్ నడుస్తుంది, ఫ్లోర్ వర్క్. సో చూడవచ్చు కంప్లీట్గా బ్లాకిష్లో మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇస్తున్నారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేలోపు మనకి పార్కింగ్ ఏరియా. సో పైన ఫాల్ సీలింగ్ అయితే అయిపోయింది, కింద ఫ్లోర్ వర్క్ కూడా నడుస్తుంది. సో విండోస్ అయిపోయాయి అండ్ అదేవిధంగా ప్లాస్టింగ్ వర్క్ అంతా అయిపోయింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే బోర్ అండి, ఇది మనకి బోర్ వచ్చేసి 450 ఫీట్ల వరకు బోర్ వేసారని చెప్తున్నారు. మంచి వాటర్ స్టోరేజ్ వచ్చింది అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటేనేమో వాటర్ స్టోరేజ్ది 18 లీటర్ల 18,000 కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. సో హౌస్కి అయితే మనకి చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. సో ఇలా ఉంది. ఒకసారి మనం పైకి వెళ్ళి డిస్కషన్ చేద్దాం. సో కింద వర్క్ నడుస్తుంది కాబట్టి పైన ఒకసారి డిస్కషన్ చేస్తాం. సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో కింద వర్క్ నడుస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూసుకోవచ్చు. సింహధారణం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. సో మన మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. సో మనకి ఇది ఇండియన్ చౌకోట్ అని చెప్తున్నారు, చూసుకోవచ్చు మంచిగా. సో కింద ఫ్లోర్ చూసుకుంటే బ్లాక్ ఈస్ట్లో మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు, చాలా అంటే చాలా స్పేసెస్గా ఇచ్చారు చూడండి. సో ఇక ఇది హాల్. సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే కార్ పార్కింగ్ ఒకటి మనకి యాడ్ అవుతుంది అంతే. సో మనకి ఇది టీవీ యూనిట్ వస్తుంది. సో ఇది చూసుకుంటే వెంటిలేట్ పర్పస్లో ఇక్కడ విండో అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్ ఇస్తున్నారు. సో ఇది డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు, ఓపెన్ కిచెన్ అండ్ అలాగే విధంగా మనకి పూజ రూమ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న వాష్ బేస్ వస్తుంది ఈ ఏరియాలో మనకి. సో హౌస్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 2 months చెప్తున్నారు, ఏప్రిల్ మే ఎండింగ్ వరకు మనకి ఇస్తా అని చెప్తున్నారు. సో ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే మనకి విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా ఈ హౌస్లో ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా కూడా మనకి విత్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు వీళ్ళు. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇది సేమ్ ఇలానే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. సో మళ్ళొకసారి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30x50 167 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్కి మనకి బ్యాక్ సైడ్లో వస్తుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, 2 monthsలో హ్యాండ్ ఓవర్ చెప్తున్నారు. మనకి ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 రూపాయలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% కూడా బ్యాంక్ లోన్ మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.